ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది. మళ్ళీ కొన్ని రూల్స్ అయితే మారబోతున్నాయి. కొన్ని కొత్త ఛార్జీలు అయితే వేయబోతున్నారు. అయితే అన్ని అకౌంట్లకి కాదు, కొన్ని ప్రత్యేక అకౌంట్లకి అయితే కనుక ఒకసారి వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. మీకు గనక ఎస్బీఐలో ఖాతా ఉంటే కనుక విత్‌డ్రాయల్స్ పై కొత్త ఛార్జీలు రాబోతున్నాయి. దానికి సంబంధించి ఒకసారి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ని తీసుకొస్తోంది. తన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు, అంటే సేవింగ్స్ అకౌంట్ ఎవరికైతే ఉంటాయంటే బిఎస్బిడి అకౌంట్స్ అని ఉంటాయి. ఒకవేళ అలాంటి అకౌంట్స్, ఈ సేవింగ్స్ అకౌంట్స్ కాకుండా ఉన్నట్లయితే ఇక్కడితో స్కిప్ చేసేయచ్చు, ఇంక వీడియో చూడాల్సిన లేదు మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కంటిన్యూ చూడండి. ఖాతాదారులకు సంబంధించి నగదు ఉపసంహరణ నిబంధనలో కీలక మార్పులు చేసింది. 2026 అక్టోబర్ నుంచి బిఎస్బిడి ఖాతాదారులు బ్యాంకు శాఖలో నెలకు 4 సార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. 5వ విత్డ్రాయల్ నుంచి ఇక ప్రతి లావాదేవీలపై 15 రూపాయలు రుసుముతో పాటుగా జీఎస్టీ కూడా మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరికి కొత్త నిబంధనలు వర్తిస్తాయంటే ఎస్బీఐ ప్రకారం ఈ మార్పులు అన్ని రకాల సేవింగ్స్ ఖాతాలకి వర్తించవు. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలు కలిగిన వారికి మాత్రమే ఈ కొత్త సర్వీస్ ఛార్జ్. అంటే మినిమం బ్యాలెన్స్ అవి కూడా లేకుండా కొన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. బిఎస్బిడి అకౌంట్స్ అయితే కనుక చాలా రోజుల నుంచి అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. సో ఇలాంటి వారికి ఈ రూల్స్ అయితే రానున్నాయి. ఈ ఖాతాదారులు ఒక నెలలో బ్యాంకు శాఖ నుంచి 4 నగదు ఉపసంహరణలు ఉచితంగా చేసుకోవచ్చు. ఆ తర్వాత పరిమితి దాటితే అదనపు ఛార్జీలు అయితే విధిస్తారు. అసలు చాలా మందికి డౌట్ వస్తుంది, బిఎస్బిడి అకౌంట్ అంటే ఏంటి, మాది మామూలు అకౌంటా బిఎస్బిడి అకౌంటా అని ఒకసారి తెలుసుకుందాం. బిఎస్బిడి ఖాతా అంటే కనుక బ్యాంక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అనేది ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడానికి ఉద్దేశించిన ప్రాథమిక పొదుపు ఖాతా. ఈ ఖాతాలో కనీస బ్యాలెన్స్ అంటే మినిమం బ్యాలెన్స్ మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఖాతాదారులకు ప్రాథమిక రూపే, ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు అవి అందజేస్తారు. ఇక ఈ బిఎస్బిడి ఖాతాదారులు బ్యాంకు శాఖలో, అంటే మీరు ఏటీఎం ద్వారా తీసుకుంటే ప్రాబ్లం ఏం కాదు, కానీ బ్యాంకుకు వెళ్ళి విత్‌డ్రాయల్ ఫారం ద్వారా లేదా ఏటీఎం ద్వారా మీరు డబ్బులు తీసుకోవచ్చు. సాధారణంగా ఈ ఖాతాలకి చెక్ బుక్లు ఇవ్వరు. సో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ కొత్త ఛార్జీ నిబంధన ప్రకారం బ్యాంకు శాఖలో చేసే అదనపు నగదు ఉపసంహరణకు సంబంధించి వచ్చింది. అంటే మీరు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు విత్‌డ్రా చేస్తే నెలకు 4 సార్లు చేసుకోవచ్చు. అంతకు మించి మీరు చేస్తే మళ్ళీ ఛార్జీలు పడతాయి. ఒకవేళ మీరు మినిమం బ్యాలెన్స్ లేకుండా ఖాతా ఇప్పుడు తెరవాలనుకుంటే కనుక ఎస్బీఐలో బిఎస్బిడి ఖాతా తెరవాలనుకునే కస్టమర్లకు ఇప్పటికీ ఆల్రెడీ అందులో సేవింగ్స్ అకౌంట్ ఉండకూడదు. ఒకవేళ మీకు ఇప్పటికే సేవింగ్స్ ఖాతా ఉండి అందులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేక మీరు ఇబ్బంది పడడం, ఇలాంటి ఏవైనా సమస్యలు ఉండి ఫైన్లు ఏమైనా పడుతూ ఉన్నట్లయితే కనుక మీరు బిఎస్బిడి ఖాతా తెరుచుకోవచ్చు. అంటే మినిమం బ్యాలెన్స్ లేకుండా ఒక ఖాతా కొత్తది తెరుచుకోవచ్చు. తెరిచిన తర్వాత పాత ఖాతా ఏదైతే ఉందో సేవింగ్స్ ఖాతాను మూసివేయాల్సి ఉంటుంది 30 రోజుల్లోపు. అది మూసేస్తే ఇది కంటిన్యూ అవుతుంది. ఇక బిఎస్బిడి ఖాతాలకి ఏటీఎం విత్‌డ్రా చేస్తే వాళ్ళకి ఛార్జీ పడద్దా అంటే, కొత్త నిబంధనతో ఈ ఖాతాదారులకు ఏటీఎం విత్‌డ్రాయల్స్ పై వెంటనే కొత్త ఛార్జీలు విధిస్తారని భావించాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ ఏటీఎంలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలు, మైక్రో ఏటీఎంలు, బ్రాంచ్ విత్‌డ్రాయల్కి సంబంధించిన నిబంధనలు బ్యాంక్ వేరువేరుగా పేర్కొంది. ఏటీఎం నగదు ఉపసంహరణ గతంలో ఉన్నటువంటి ప్రస్తుత నిబంధన ఇప్పటివరకు ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయి. ఒకవేళ మీరు బ్యాంకుకి వెళ్ళి తీసుకుంటున్నట్లయితే కనుక 4 సార్లు మించి తీస్తే మీకు ఛార్జీలు అయితే వేయడం జరుగుతుంది.